My name is Suresh. I'm a physics faculty. ఇప్పుడు మ్యాథమెటిక్స్ టాపిక్ లో మోషన్ ఆఫ్ ద బాడీ గురించి డిస్కస్ చేద్దాం. మీరందరికీ ఈ స్క్రీన్ షేరింగ్ అందుకండి. మోషన్, వాట్ ఈస్ దట్ టు బి ఏ మోషన్? జనరల్ గా మోషన్ ఆఫ్ ద బాడీ గురించి చెప్పాలంటే ఏదైనా ఒక పర్టికులర్ ఫిక్స్డ్ పాయింట్ ని బేస్ చేసి అనదర్ పాయింట్ యొక్క పొజిషన్ కంటిన్యూస్ గా టైం తో పాటు చేంజ్ అవుతున్నట్టయితే దెన్ ద బాడీ ఈస్ సెట్ టు బి అండర్ మోషన్. అప్పుడు ఆ బాడీ అనేది మోషన్ లో ఉందండి. అదే విధంగా రెస్ట్ అనేటటువంటి మాట కూడా మనం ఈ విధంగానే అర్థం చేసుకోవచ్చు. అంటే ఏదైనా ఒక ఫిక్స్డ్ పాయింట్ ని బేస్ చేసుకుని ఏదైనా ఒక లొకేషన్ యొక్క పాయింట్ యొక్క పొజిషన్ అనేది కంటిన్యూస్ గా చేంజ్ అవ్వకపోతే, టైంతో పాటు చేంజ్ అవ్వకపోతే అప్పుడు ఆ బాడీ రెస్ట్ లో ఉందని చెప్పి. ఈ విధంగా ఏదైనా ఒక బాడీకి సంబంధించిన మోషన్ మనం డిస్క్రైబ్ చేసుకునేటప్పుడు కొన్ని రకాలైనటువంటి క్వాంటిటీస్ గురించి మనం స్టడీ చేయాలి. వాటిల్లో డిస్ప్లేస్మెంట్. వాట్ ఈస్ ఏ డిస్ప్లేస్మెంట్? డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటంటే displacement is the one in which the shortest distance between the two points in a specified direction. ఏదైనా ఒక పాయింట్ నుంచి అనదర్ పాయింట్ కి ఒక షార్టెస్ట్ డిస్టెన్స్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. ఆ షార్టెస్ట్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఆ రెండింటికి మధ్య ఉండేటటువంటి షార్టెస్ట్ డిస్టెన్స్ పాయింట్ ని మనం ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అని చెప్పారు. సో ఈ విధంగా ఏ నుంచి బి వరకు ఉండేటటువంటి షార్టెస్ట్ డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ అయితే, సపోజ్ ఏ నుంచి బి వరకు దేర్ ఆర్ డిఫరెంట్ పాత్స్, ఏవో డిఫరెంట్ పాత్స్ ఉన్నాయని అనుకున్నాం. ఇది పాత్ 1, ఇదేమో పాత్ 2, ఇదేమో పాత్ 3. అయితే ఈ డిఫరెంట్ పాత్స్ ని బేస్ చేసుకుని ఏ నుంచి బి వరకు ఉండేటటువంటి ఈ యొక్క డిస్టెన్సెస్ లో పాత్ లెంత్ 1, పాత్ లెంత్ 2, పాత్ లెంత్ 3 ఈ మూడు కూడా డిస్టెన్సెస్ అవుతాయి, కానీ పాత్ లెంత్ 2 మాత్రమే డిస్ప్లేస్మెంట్ అవుతుంది. సో ఈ యొక్క షార్టెస్ట్ డిస్టెన్స్ ఏదైతే జరిగిందో అదే పాత్ లెంత్ 2, దాన్ని మనం ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అని చెప్తాం. అలాగే డిస్టెన్స్ అంటే తెలిసిందే కాబట్టి హౌ మచ్ ఈస్ ద పాత్ లెంత్ మెజర్ బిట్వీన్ 2 పాయింట్స్ ఈస్ సెడ్ టు బి ద డిస్టెన్స్. అంటే ఏదైనా ఒక 2 పాయింట్స్ మధ్య ఉండేటటువంటి పాత్ లెంత్ ని ఎంతైతే మనం కవర్ చేసినట్టుగా చూస్తామో అదే డిస్టెన్స్. Next, the speed. Speed of a body. What is a speed? The distance traveled per unit time is called speed. So, ఈ speed ని మనం distance by time అని చెప్పి రాయొచ్చు. అదేవిధంగా velocity. Now, velocity is expressed as displacement per unit time. అంటే ఇక్కడ స్పీడ్ కి వెలాసిటీకి ఉండేటటువంటి చేంజెస్ డిఫరెన్స్ లో మనం ఎలా చెప్పచ్చు అంటే, ఎప్పుడైతే మనం వితౌట్ కన్సిడరింగ్ ద డైరెక్షన్, ఇఫ్ వి మెజర్ ద పాత్ లెంత్, ఒక పాత్ లెంత్ ని కనుక డైరెక్షన్ తో సంబంధం లేకుండా మనం మెజర్ చేసి దానికి ఆ పాత్ లెంత్ పట్టినటువంటి టైంతో డివైడ్ చేస్తే వచ్చేటటువంటి స్పీడ్. అలాగే షార్టెస్ట్ డిస్టెన్స్ ని పాత్ లెంత్ ఎంతైనా ఉండనియండి, షార్టెస్ట్ డిస్టెన్స్ మెజర్ చేసి పర్ యూనిట్ టైం చూస్తే వచ్చేటటువంటి క్వాంటిటీని వెలాసిటీ అని అంటాం. ఒక మ్యాథమెటికల్ నోటేషన్ ప్రకారం మనం చెప్పాలంటే డిస్టెన్స్, స్పీడ్ స్కేలార్ క్వాంటిటీస్.
whereas displacement, velocity, vector quantities వస్తాయి. సో వెక్టార్ క్వాంటిటీ అనేటటువంటిది వెక్టార్ క్వాంటిటీ మీదే డిపెండ్ అవుతుంది. కాబట్టి బీయింగ్ ఏ వెలాసిటీ ఇస్ ఏ వెక్టార్ క్వాంటిటీ, డిస్ప్లేస్మెంట్ ఇస్ ఏ వెక్టార్ క్వాంటిటీ. డిస్ప్లేస్మెంట్ వెక్టార్ క్వాంటిటీ కాబట్టి వెలాసిటీ అనేది వెక్టార్ క్వాంటిటీ. ఓకే, అదేవిధంగా ఎప్పుడైనా మనం కొన్ని క్వాంటిటీస్ చెప్పుకునేటప్పుడు ఈ విధంగా స్పీడ్, వెలాసిటీ అని చెప్పుకున్న తర్వాత నెక్స్ట్ క్వాంటిటీని మనం రిఫర్ చేసేది ఏంటి అంటే యాక్సలరేషన్. వాట్ ఈస్ యాక్సలరేషన్? The rate of change of velocity is called acceleration. The rate of velocity is called acceleration. ఇందులో ఏమవుతుంది? రేట్ ఆఫ్ చేంజ్ ని ఎలా అబ్జర్వ్ చేస్తాము అండ్ యాక్సలరేషన్ ఏ ఈక్వల్ టు మనం చేంజ్ in a given time interval, change of velocity in a given time interval అంటే v minus u by t అని చెప్పి రాస్తాము. సో దీన్ని డెల్టా v by డెల్టా t అని చెప్పి రాయొచ్చు. ఇప్పుడు మనం ఈ క్వాంటిటీస్ అన్నిటిని ఒక స్పెషల్ నోటేషన్ లో మనం దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సపోజ్ దెర్ ఇస్ ఏ పాత్ లెంత్ a to b, a నుంచి b వరకు ఒక పాత్ లెంత్ ఉందని అనుకుంటాం. ఈ పాత్ లెంత్కి దీన్ని డిఫరెంట్ టైం ఇంటర్వల్స్ లో క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళాం. ఇక్కడికి ఫస్ట్ సెకండ్ జర్నీ, ఇక్కడ సెకండ్ జర్నీ, థర్డ్ సెకండ్ జర్నీ, సో క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి. ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు అంటే ఇక్కడేమో టైం నోటేషన్ లో మనం మాట్లాడుతున్నాము. అంటే ఇదేమో ఫస్ట్ సెకండ్, సెకండ్, థర్డ్ సెకండ్, ఫోర్త్ సెకండ్. ఇక్కడ నేను డిస్టెన్సెస్ గురించి మాట్లాడుతున్నాను. డిస్టెన్సెస్ కానీ డిస్ప్లేస్మెంట్ కానీ ఒకటే స్ట్రైట్ లైన్ డైరెక్షన్ లో ఉంది కాబట్టి డైరెక్షన్ ఇండిపెండెంట్ గా మనం మాట్లాడుకునేటప్పుడు స్ట్రైట్ లైన్ కి మనం డైరెక్షన్ మారదు కాబట్టి డిస్ప్లేస్మెంట్ అయిన డిస్టెన్స్ ఒకటే. సో ఏ నుంచి ఫస్ట్ సెకండ్ డ్యూరేషన్ లో 1 మీటర్ ట్రావెల్ చేస్తున్నాను. అలాగే అదే పార్టికల్ 1 సెకండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే సపోజ్ సి, డి, ఈ అనేటటువంటి ఇంటర్మీడియట్ పాయింట్స్ అనుకుంటే సి నుంచి డికి అగైన్ 1 మీటర్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. డి నుంచి ఈకి 1 మీటర్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. ఈ నుంచి బికి అగైన్ 1 మీటర్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. సో ఇటువంటిప్పుడు ఎవ్రీ సెకండ్ డ్యూరేషన్ లో ఉన్నటువంటి డిస్ప్లేస్మెంట్ పర్ యూనిట్ టైం 1 by 1 అంటే ఇక్కడ వచ్చేటప్పటికల్లా వెలాసిటీ అని అన్నాం. సో వెలాసిటీ 1 మీటర్ పర్ సెకండ్. అలాగే ఇక్కడ 1 మీటర్ పర్ సెకండ్, ఇక్కడ కూడా 1 మీటర్ పర్ సెకండ్ ఉంది. 1 మీటర్ పర్ సెకండ్. As this body continues with constant velocity, ఇలాగ మొత్తం బాడీ అనేది ఏ నుంచి బి వరకు 1 మీటర్ పర్ సెకండ్ తోటే కంటిన్యూ అవుతుంది కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటి మోషన్ ఏమని పిలుస్తామంటే యూనిఫామ్ మోషన్ అని చెప్పి పిలుస్తాం. యూనిఫామ్ మోషన్ అని అంటాం. ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ ని మనం ఏం చేద్దామంటే చేంజ్ ఇన్ వెలాసిటీస్ అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ సెకండ్ డ్యూరేషన్ లో 1 మీటర్ పర్ సెకండ్ ఉంది. సెకండ్ డ్యూరేషన్ లో 1 మీటర్ పర్ సెకండ్ ఉంది. కాబట్టి ఈ రెండింటికి ఉండేటటువంటి వెలాసిటీస్ చేంజ్ అంటే సెకండ్ లో ఉండేటటువంటి వెలాసిటీ 1 మీటర్ పర్ సెకండ్ మైనస్ ఫస్ట్ సెకండ్ లో ఉండే వెలాసిటీ 1 మీటర్ పర్ సెకండ్. ఇక్కడ మనం ఏదైతే యాక్సలరేషన్ v మైనస్ u బై t అని చెప్పి చదివామో v అంటే ఇక్కడ ఫైనల్ వెలాసిటీ అని చెప్పి రాయాలి. ఫైనల్ వెలాసిటీ. u అంటే ఇనీషియల్ వెలాసిటీ. ఆ విధంగా 2 seconds లో 1 మీటర్ పర్ సెకండ్ ఫైనల్ వెలాసిటీ, 1 మీటర్ పర్ సెకండ్ ఇనీషియల్ వెలాసిటీ కాబట్టి 1 minus 1 by t. So there is no acceleration. And in the case of uniform motion, acceleration becomes 0. అదే విధంగా ఇప్పుడు సపోజ్ అనదర్ సిచ్యువేషన్స్ లో వెలాసిటీ ఆఫ్ ద బాడీ అనేది
velocity of the body is describing such a way that it traveled with 1 meter in the first second of journey, 2 meters in the second second of journey, 3 meters in the third second of journey, 4 meters in the fourth second of journey. Then it went up. అంటే ఒక ఫస్ట్ సెకండ్ లో 1 మీటర్, సెకండ్ సెకండ్ లో 2 meters, థర్డ్ సెకండ్ లో 3 meters, ఫోర్త్ సెకండ్ లో 4 meters ట్రావెల్ చేస్తాయి. ఇక్కడ వెలాసిటీ ఎంత అని చెప్తాము? ఫస్ట్ సెకండ్ ఇంటర్వెల్ లో 1 meter per second అయింది. ఇక్కడ వెలాసిటీ ఎంత అయింది? 2 meters per second అయింది. అలాగే ఇక్కడ వెలాసిటీ వచ్చేటప్పటికల్లా 3 meters per second అయింది. ఇక్కడ వెలాసిటీ వచ్చేటప్పటికల్లా 4 meters per second. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఎలా అయితే యూనిఫామ్ మోషన్ లో యాక్సలరేషన్ 0 అని అనుకున్నామో, ఇక్కడికి వచ్చేటప్పటికల్లా యాక్సలరేషన్ ఏమవుతుంది? యాక్సలరేషన్ ఇక్కడ ఇదేమో సెకండ్ వెలాసిటీ, సెకండ్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ. ఇదేమో ఫస్ట్ సెకండ్ వెలాసిటీ, ఇనీషియల్ వెలాసిటీ అని అనుకుంటే 2 minus 1/1 is equal to 1 meter per second square. అలాగే 3 minus 2/1 is equal to 1 meter per second square. అలాగే ఇక్కడ 4 minus 3/1 is equal to 1 meter per second square. As a whole, acceleration remains constant. కాబట్టి ఇక్కడ ఈ రకంగా అంటే ఎప్పుడైతే వెలాసిటీస్ కంటిన్యూస్ గా చేంజ్ అయిపోతున్నాయో దాన్ని అప్పుడు నాన్ యూనిఫామ్ మోషన్ అని చెప్పి పిలవాలి. దాన్ని మనం నాన్ యూనిఫామ్ మోషన్ అని అంటాము. అలాగే ఈ వెలాసిటీస్ చేంజ్ అవుతున్న రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ పర్ యూనిట్ టైమ్ కాన్స్టెంట్ గా వచ్చింది. కాబట్టి ఈ నాన్ యూనిఫామ్ మోషన్ లో దీన్ని యూనిఫామ్ యాక్సలరేటెడ్ మోషన్ అని అంటాం. అంటే మోషన్ విత్ యూనిఫామ్ యాక్సలరేషన్. మోషన్ విత్ యూనిఫామ్ యాక్సలరేషన్, కాన్స్టెంట్ యాక్సలరేషన్ అని కూడా పిలవచ్చు. స్ట్రైట్ లైన్ మోషన్ ఉంది కాబట్టి. కాన్స్టెంట్ యాక్సలరేషన్. ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ లో సపోజ్ మనం ఇక్కడ మళ్ళీ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద బాడీని ఫస్ట్ సెకండ్ ఆఫ్ జర్నీలో 1 meter per second రాస్తాం. 1 meter డిస్టెన్స్ ట్రావెల్ చేసిందని అనుకుంటాం. సెకండ్ జర్నీలో 2 meters కూడా ట్రావెల్ చేసింది. కానీ థర్డ్ సెకండ్ ఆఫ్ జర్నీ వచ్చేటప్పటికల్లా 4 meters ట్రావెల్ చేసింది. ఫోర్త్ సెకండ్ ఆఫ్ జర్నీ వచ్చేటప్పటికల్లా 7 meters ట్రావెల్ చేసింది. ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఇది డిస్ప్లేస్మెంట్స్ అయితే ఇప్పుడు వెలాసిటీని కన్సిడర్ చేద్దాం. ఇక్కడ వెలాసిటీస్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ డ్యూరేషన్ లో ఏ విధంగా చేంజ్ అవుతున్నాయి అనేటువంటిది మనం టైంతో కంపేర్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ 1 meter per second ఉంటాయి, ఇక్కడ 2 meters per second ఉంటాయి, ఇక్కడ 4 meter per second అయింది, ఇక్కడ 7 meter per second అయింది. సో ఇక్కడ యాక్సలరేషన్ పరిస్థితి ఏమైందో చూద్దాం. ఫైనల్ వెలాసిటీ సెకండ్ వెలాసిటీ కదా. సో 2 minus 1/1 ఎంత అయిందండి? 1 meter per second square. అగైన్ 4 minus 2/1 2 meter per second square. Again 7 minus 4/1 3 meter per second square. సో ఇక్కడ యాక్సలరేషన్స్ వేరీ అవుతున్నాయి కాబట్టి యాక్సలరేషన్ ద మోషన్ ఈస్ అండర్ కంటిన్యూస్లీ ఇంక్రీజింగ్ యాక్సలరేషన్. సో ఇట్ ఈస్ ఏ నాన్ యూనిఫామ్ యాక్సలరేషన్. యాజ్ ఎ హోల్ we can say that నాన్ యూనిఫామ్ యాక్సలరేషన్ అని చెప్పి. ఓకే, సో ఈ విధంగా ఇప్పటి వరకు మనం స్టడీ చేసినటువంటి దాంట్లో దేని గురించి డిస్కస్ చేసాము అంటే మోషన్ ఆఫ్ ద బాడీ గురించి, రెస్ట్ గురించి, అలాగే స్పీడ్, వెలాసిటీ, యాక్సలరేషన్ గురించి మనం పెట్టుకున్నాం.
ఒక యూనిఫామ్ మోషన్ ఒక నాన్ యూనిఫామ్ మోషన్ ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనే విషయం చెప్పి యూనిఫామ్ మోషన్ అనగానే ఏమవుతుందంటే కాన్స్టెంట్ వెలాసిటీ మెయింటైన్ అవుతుంది. నాన్ యూనిఫామ్ మోషన్ అంటే వెలాసిటీ చేంజ్ అవుతుంది. సో దీని తర్వాత మనం డిస్కస్ చేసేటటువంటి విషయం ఏంటి అని అంటే జనరల్ గా ఒక యాక్సలరేషన్ అనేది ఎక్స్ప్రెస్ చేయడానికి ఆ యాక్సలరేషన్ వేరియబుల్ వెలాసిటీతో ఉండడంతో పాటు వెలాసిటీ వేరియబుల్ అవడం అనేటటువంటిది either by changing magnitude or changing the direction ఏదైనా జరగచ్చు అనమాట. అంటే ఒక యాక్సలరేషన్ అనేటటువంటిది మనం ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఆ యాక్సలరేషన్ బికాస్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డైరెక్షన్ ఆఫ్ ద పార్టికల్, అంటే ఇలా ఒక డైరెక్షన్ లో వెళ్తున్నటువంటి పార్టికల్ ఒక టైం ఇంటర్వెల్ తర్వాత దాని డైరెక్షన్ చేంజ్ చేసుకుంటే కనుక ఈ విధంగా చేంజ్ ఆఫ్ డైరెక్షన్ వల్ల కూడా ఒక యాక్సలరేషన్ అనేటటువంటిది క్రియేట్ అవుతుంది. అంటే ఒక బాడీ అనేది కర్వ్డ్ పాత్ మీద వెళ్తుంది అని అంటే కంపల్సరీగా దానికి యాక్సలరేషన్ ఉండి తీరుతుంది. ఆ కర్వ్డ్ పాత్ మీద వెళ్ళేటప్పుడు దాని స్పీడ్ కాన్స్టాంట్ గా ఉన్న డైరెక్షన్ చేంజ్ అవడం వల్ల వెలాసిటీ చేంజ్ అవుతుంది కాబట్టి యాక్సలరేషన్ మనం ఇక్కడ ఎక్స్ప్రెస్ చేస్తాం. సో ఆ విధంగా యాక్సలరేషన్ అనేటటువంటిది బికాస్ ఆఫ్ బోత్ చేంజ్ ఇన్ డైరెక్షన్ ఆఫ్ ద వెలాసిటీ as well as change in magnitude of velocity రెండింటి వల్ల కూడా జరగచ్చు అన్నమాట. సో ఆ విధంగా వచ్చేటప్పుడు v బార్ మైనస్ u బార్ బై t అని చెప్పి ఈ యొక్క యాక్సలరేషన్ మనం రాస్తాం. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ఇన్స్టాంటేనియస్ యావరేజ్ క్వాంటిటీస్. వాట్ ఈస్ ఇన్స్టాంటేనియస్ అండ్ యావరేజ్? ఇన్స్టాంటేనియస్ ఎప్పుడైనా ఒక క్వాంటిటీని గురించి మనం ఎక్స్ప్రెస్ చేస్తాం, అంటే ఒక వెలాసిటీ కానీ యాక్సలరేషన్ కానీ ఒక మోషన్ ఆఫ్ ద బాడీ అని చెప్పేటప్పుడు విత్ కంటిన్యూస్ టైం ఇంటర్వల్, ఒక కంటిన్యూస్ టైం యొక్క కంటిన్యూటీ తోటి బాడీ యొక్క మోషన్ డిస్క్రైబ్ చేసేటప్పుడు సో ఫస్ట్ సెకండ్ ఆఫ్ జర్నీ, సెకండ్ సెకండ్ ఆఫ్ జర్నీ, థర్డ్ సెకండ్ ఆఫ్ జర్నీ, సో ఏ దగ్గర నుంచి స్టార్ట్ అయిన పార్టికల్ ఈ దగ్గరికి రీచ్ అయ్యేటప్పుడు దాని యొక్క వెలాసిటీస్ ఫస్ట్ సెకండ్ ఆఫ్ జర్నీలో 1 మీటర్ పర్ సెకండ్, సెకండ్ ఆఫ్ జర్నీలో 2 మీటర్ పర్ సెకండ్, అలాగే సమ్ అనదర్ 4 మీటర్ పర్ సెకండ్ కానీ సమ్ ఎక్స్ మీటర్ పర్ సెకండ్ కానీ ఏదైనా ఉండొచ్చు. సో ఆ విధంగా ఉన్నప్పుడు 1 సెకండ్ డ్యూరేషన్ లో ఎంతైతే వెలాసిటీ ఉందో అట్ దట్ పర్టికులర్ ఇన్స్టాన్స్, ఆ పర్టికులర్ ఇన్స్టాన్స్ లో ఉండేటటువంటి వెలాసిటీని ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అని అంటాం. ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అని. ఈ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ మనం యూజ్ చేస్తాం అన్నమాట. v ఈక్వల్ టు ds బై dt. యాక్చువల్ గా ఈ ds బై dt అనేది మనకి ఎలా ఎక్స్ప్రెస్ అవుతుందంటే ds బై dt అనే దాన్ని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి? లిమిట్ డెల్టా t టెండ్స్ టు 0 డెల్టా s బై డెల్టా t ఇస్ ds బై dt అన్నమాట. దీన్ని చెప్పేటప్పుడు d బై dt ఆఫ్ s బార్ అంటే డిఫరెన్షియల్ d బై dt ఇక్కడ డిఫరెన్షియల్ ఆపరేటర్ అని అంటాం మనం. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ అని అర్థం అన్నమాట. d బై dt ఆఫ్ s బార్ అని అంటే. సో ఆ విధంగా ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అనేది వస్తుంది. అలాగే యాక్సలరేషన్ కూడా మనం ఇదే విధంగా ఇన్స్టాంటేనియస్ క్వాంటిటీ కోసం మనం చెప్పచ్చు. ఒక యాక్సలరేషన్ ఇక్కడ 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఉందని అనుకున్నాం. ఇక్కడ 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఉంది, ఇక్కడ 3 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఉంది. ఈ విధంగా వచ్చినప్పుడు ఫస్ట్ సెకండ్ లో ఉన్న యాక్సలరేషన్ 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇన్స్టాంటేనియస్ యాక్సలరేషన్ అవుతుంది. అలాగే సెకండ్ లో ఉండేటటువంటి యాక్సలరేషన్ ఇన్స్టాంటేనియస్ యాక్సలరేషన్ 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అవుతుంది. ఇవన్నీ ఎలా వస్తున్నాయి అని అంటే
ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ ని మనం ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు a equal to as like in the case of instantaneous velocity dv bar by dt d by dt of v bar అని చెప్పి రాస్తాం. So that means as limit delta t tends to 0, delta v by delta t is expressed as a instantaneous acceleration. So ఈ విధంగా instantaneous acceleration మనకి a equal to dv bar by dt అని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఆ వెలాసిటీ అనేది డైరెక్షన్ లో చేంజ్ కానీ మాగ్నిట్యూడ్ లో చేంజ్ కానీ ఏదైనా సరే మనకి ఎక్స్ప్రెస్ అవడం వల్ల వచ్చేటటువంటి యాక్సలరేషన్ అవుతుంది. సో ఈ విధంగా వచ్చే ఈ యొక్క యాక్సలరేషన్ లో ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ మనం మాట్లాడుకున్న తర్వాత యావరేజ్ వెలాసిటీ యావరేజ్ యాక్సలరేషన్ మాట్లాడతాం. ఇప్పుడు మనం యావరేజ్ క్వాంటిటీస్ గురించి జనరల్ గా మనం ఎప్పుడైనా యావరేజ్ గురించి ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు జనరల్ గా ఏ క్వాంటిటీస్ కన్నా సరే యావరేజ్ క్వాంటిటీ అని మాట్లాడుతున్నప్పుడు సమ్ బై కౌంట్ కింద మనం చెప్పుకుంటాం. ఆ విధంగా ఒక యావరేజ్ నొటేషన్ లో మనం స్పీడ్, వెలాసిటీ, యాక్సలరేషన్స్ ని చెప్పాలి. ఏ విధంగా చెప్పినా దాని ఒక సింబల్, యావరేజ్ సింబల్ ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తారు. అదే యావరేజ్ వెలాసిటీ అయితే కనుక v ఇలా చెప్పి రాసుకోవచ్చు. ఏ చెప్పినా ఇది సమ్ బై కౌంట్ అని అనుకున్నాం కదా. సో సమ్ అంటే ఏంటంటే అల్జిబ్రిక్ సమ్. దాన్ని మ్యాథమెటికల్ గా కొంచెం ఇంటిగ్రేటెడ్ లెవెల్లో చెప్పాలి అని అంటే ఇంటిగ్రల్ సింబల్ తో మనం దాన్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఇంటెగ్రల్ vdt బై ఇంటెగ్రల్ vt. ఇక్కడ ఇంటెగ్రల్ vdt ఏం ఎక్స్ప్రెస్ చేస్తాను? algebraic sum of all the displacements within the time interval from 0 to t. 0 నుంచి t వరకు టైం ఇంటర్వెల్ లో ఉండేటటువంటి ఈ యొక్క డిస్ప్లేస్మెంట్స్ యొక్క algebraic sum అంటే వెక్టార్ సమ్ మనకి ఇక్కడ ఈ యొక్క ఇంటిగ్రేషన్ కి సింబల్ అన్నమాట. సో ఈ యొక్క ఇంటెగ్రల్ vdt టోటల్ గా నెట్ డిస్ప్లేస్మెంట్ అవుతుంది. నెట్ అని అంటాం, నెట్ డిస్ప్లేస్మెంట్. సో ఆ విధంగా యావరేజ్ వెలాసిటీ వచ్చింది. నెట్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. ఓకే, సో అలాగే యావరేజ్ స్పీడ్ కూడా ఇక్కడ ఇంకా స్పీడ్ కి వెలాసిటీకి ఇక్కడ మనం ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు స్పీడ్ ని v అని చెప్పి రాస్తే యావరేజ్ స్పీడ్ ఇంటెగ్రల్ vdt బై ఇంటెగ్రల్ dt. దాన్ని ఒక జనరల్ క్వాంటిటీస్ నోటేషన్ లో మనం నాన్ యూనిఫామ్ మోషన్ కి మాట్లాడుకునేటప్పుడు యూజువల్ నోటేషన్ లో మనం ఇలా వెళ్ళిపోవచ్చు అనమాట. ఎలా అంటే సపోజ్ ఏ నుంచి బి వరకు ఒక పార్టికల్ అనేది డిఫరెంట్ ఇంటర్వెల్స్ లో t1 టైం ఇంటర్వెల్ లో s1 డిస్ప్లేస్మెంట్ ని విత్ v1 వెలాసిటీ తోటి, t2 టైం ఇంటర్వెల్ లో s2 డిస్ప్లేస్మెంట్ ని విత్ v2 వెలాసిటీ, t3 టైం ఇంటర్వెల్ లో s3 డిస్ప్లేస్మెంట్ విత్ v3 వెలాసిటీ వచ్చిందని అనుకుంటాం. అప్పుడు వచ్చేటటువంటి యావరేజ్ వెలాసిటీ ఏమవుతుందంటే ఇంటెగ్రల్ vdt అని అనుకున్నాం. అంటే ఇంటెగ్రల్ vdt s1 డిస్ప్లేస్మెంట్ విత్ v1 t1 వెలాసిటీ, v1 వెలాసిటీ t1 టైం ఇంటర్వెల్, s2 డిస్ప్లేస్మెంట్ s3 డిస్ప్లేస్మెంట్ తీసుకున్నప్పుడు s1 ప్లస్ s2 ప్లస్ s3 బై టోటల్ టైం ఇంటర్వెల్స్, టోటల్ టైం t1 ప్లస్ t2 ప్లస్ t3 అని చెప్పి ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సపోజ్ దర్ ఆర్ నాట్ అన్ అవైలబిలిటీ ఆఫ్ దిస్ టైం అవైలబిలిటీ లేదనుకోండి, దీన్ని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు అంటే s1 ప్లస్ s2 ప్లస్ s3 బై టైం అంటే డిస్ప్లేస్మెంట్ బై స్పీడ్ కింద రాయొచ్చు. కాబట్టి s1 బై v1 ప్లస్ s2 బై v2 ప్లస్ s3 బై v3 కింద రాయొచ్చు. సో ఈ విధంగా మనం యావరేజ్ వెలాసిటీ అనేటటువంటి దాన్ని మనం ఎక్స్ప్రెస్ చేసుకుంటాం. దీని తర్వాత యావరేజ్ యాక్సలరేషన్ కి వెళ్తాం. సో యావరేజ్ యాక్సలరేషన్ ఎప్పుడైనా సరే చెప్పేటప్పుడు యావరేజ్ యాక్సలరేషన్ a equal to v bar minus u bar by t.
చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం. సో ఈ విధంగా చేంజ్ ఇన్ వెలాసిటీ గురించి మనం ఇక్కడ ఎక్స్ప్రెస్ చేస్తాం. ఇక్కడ ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు v బార్ మైనస్ u బార్ బై t అనేటటువంటిది యావరేజ్ యాక్సలరేషన్ లో చెప్పేటప్పుడు v బార్ ఇస్ కాల్డ్ ఫైనల్ వెలాసిటీ, u బార్ ఇనీషియల్ వెలాసిటీ, t అనేది టైం ఇంటర్వెల్. ఓకే, సో ఇప్పుడు వరకు మనం ఏవైతే చెప్పుకున్నామో క్వాంటిటీస్, ఇన్స్టాంటేనియస్ క్వాంటిటీ గురించి, యావరేజ్ క్వాంటిటీస్ గురించి చెప్పుకున్నాం. సో ఇన్స్టాంటేనియస్ గా మనం చెప్పాలి ఏంటంటే ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ, ఇన్స్టాంటేనియస్ యాక్సలరేషన్, అలాగే యావరేజ్ వెలాసిటీ, యావరేజ్ యాక్సలరేషన్, ఇవన్నీ కూడా నాన్ యూనిఫామ్ లో వస్తాయి. దీని తర్వాత ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. ఒక యూనిఫామ్ మోషన్ కి సంబంధించిన ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ని ఎలా రాస్తాం? ఈక్వేషన్ ఆఫ్ మోషన్ is nothing but the relation between different physical quantities. Speed or velocity is equal to displacement by time. The same way, displacement is equal to Vt and రాస్తాం. ఇది యూనిఫామ్ మోషన్ కి సంబంధించిన ఈక్వేషన్ ఆఫ్ మోషన్. అలాగే నాన్ యూనిఫామ్ మోషన్ కి వచ్చామనుకో, నాన్ యూనిఫామ్ మోషన్ లో ఏం జరుగుతుంది? యాక్చువల్ గా ఒక బాడీకి వెలాసిటీ కాన్స్టాంట్ గా ఉండదు కాబట్టి, వేరియబుల్ అవుతూ ఉంటుంది కాబట్టి, ఫర్ ఎనీ గివెన్ variable velocity you can express an instantaneous acceleration expressed as a equal to dv bar by dt, that is dv by dt. So in general form, v minus u by t for a given straight line motion. So v minus u is equal to at. So v equal to u plus at is the first equation of motion. సో దీన్ని మనం మ్యాథమెటికల్ గా ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు? dv ఈక్వల్ టు adt. సో ఇంటెగ్రల్ dv is equal to integral adt for the whole interval from u to v. వెలాసిటీ ఇంటర్వెల్ అనేది ఇనీషియల్ వెలాసిటీ u నుంచి ఫైనల్ వెలాసిటీ v ఉందని అనుకుంటే, ఆ టైం ఇంటర్వెల్ ఇనీషియల్ వెలాసిటీ దగ్గర 0 టైం నుంచి ఫైనల్ వెలాసిటీ t సెకండ్స్ కి రీచ్ అయిందని అనుకుంటే, ఈ యొక్క ఇంటెగ్రల్ dv అంటే 1 dv వచ్చి ఇంటెగ్రల్ దట్ ఈస్ v ఫ్రమ్ u to v is equal to at. a కాన్స్టెంట్ అయితే దాన్ని మనం at కింద రాసేస్తాము. లేదంటే a యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ టైం ని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు అది ఏ నోటేషన్ లో అయితే వస్తుందో దానికి తగ్గట్టుగా మ్యాథమెటికల్ నోటేషన్ యూజ్ చేస్తే, సో దీన్ని బట్టి మనకి v మైనస్ u v ఈక్వల్ టు u ప్లస్ at. ఒక కాన్స్టాంట్ యాక్సలరేషన్ కు ఉండే ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఈ విధంగా వస్తాయి. వేరియబుల్ యాక్సలరేషన్ కు ఉండే ఈక్వేషన్ ఆఫ్ మోషన్ వచ్చి v ఈక్వల్ టు u ప్లస్ ఇంటెగ్రల్ adt ఫ్రమ్ 0 to t, where a is a function of time. అలాగే సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ వచ్చి ఒక యాక్సలరేషన్ ఆఫ్ ఏ బాడీని మనం a ఈక్వల్ టు dv బై dt అని రాసేటప్పుడు, ఇక్కడ సపోజ్ ఇంటూ ds బై ds యూజ్ చేసామని అనుకోండి, dv బై ds ఇంటూ ds బై dt అని చెప్పి నేను రీఅరేంజ్ చేసుకుంటాను. అప్పుడు ఏమవుతుందంటే a ఈక్వల్ టు ఈ ds బై dt అంటే v into dv by ds. సో ఫైనల్ ఈక్వేషన్ ని మనం ఎలా ఫ్రేమ్ చేయొచ్చండి? v dv ఈక్వల్ టు ads అని చెప్పారు.
సో VdV ఈక్వల్ టు AdS. సో ఈ విధంగా VdV ఈక్వల్ టు AdS ని ఇప్పుడు ఇంటిగ్రేట్ చేసుకున్నాం. హియర్ వెలాసిటీ dV ఇస్ ద ఎలిమెంటల్ వెలాసిటీ. అంటే యాక్సలరేషన్ అనేది ఇక్కడ ఫంక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ నొటేషన్ లో ఉంది. ఇక్కడేమో యాక్సలరేషన్ టైం ఫంక్షన్ లో ఉంది, ఇక్కడ యాక్సలరేషన్ డిస్ప్లేస్మెంట్ నొటేషన్ లో ఉంది. సో దీన్ని ఇంకా డీటెయిల్ గా మనం ఇక్కడ రాస్తే కనుక ఇంటిగ్రల్ U to V VdV is equal to integral 0 to S or S ఎలా అయినా సరే దాన్ని S initial to S final అన్న రాసుకోవచ్చు AdS. ఇది నాన్ యూనిఫామ్ మోషన్ కి వచ్చేటటువంటి కండిషన్. అంటే ఇందులో ఫైనల్ ఈక్వేషన్ ఇది వెలాసిటీ కాబట్టి ఇంటిగ్రల్ VdV అని అంటే V²/2 from U to V is equal to AdS. Integral AdS S initial to S final. So V² minus U²/2 V²/2 is equal to integral S initial to S final AdS. So as a whole, V² minus U² equal to 2AS for constant acceleration, A being a constant. The uniform accelerated motion related to equation of motion. అదే నాన్ యూనిఫామ్ మోషన్ వచ్చేటప్పటికల్లా ఆ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఇలా ఎక్స్ప్రెస్ చేస్తాం. ఓకే, ఆ విధంగా నెక్స్ట్ ఫర్దర్ ఈక్వేషన్స్ ని కూడా మనం డెరైవ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. నేను నెక్స్ట్ హయ్యర్ టాపిక్ నేను వెళ్తున్నాను. ఏంటంటే మోషన్ ఆఫ్ ఎ బాడీ అండర్ యూనిఫామ్ అండ్ నాన్ యూనిఫామ్, దాన్ని ఎలా క్లాసిఫై చేసుకుంటూ వెళ్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోషన్ ని మనం క్లాసిఫై చేసుకుంటూ వెళ్ళామనుకోండి, దీన్ని యూనిఫామ్ మోషన్ కింద అలాగే నాన్ యూనిఫామ్ మోషన్ కింద మనం ఎక్స్ప్రెస్ చేస్తూ యూనిఫామ్ మోషన్ లో వెలాసిటీ రిమైన్స్ కాన్స్టెంట్. ఎప్పుడైతే వెలాసిటీ అనేటటువంటిది కాన్స్టెంట్ గా ఉంటుందో అది వచ్చి యూనిఫామ్ మోషన్ అవుతుంది. నాన్ యూనిఫామ్ మోషన్ లో వెలాసిటీ అనేది వేరియబుల్ ఫామ్ అవుతుంది. సో ఈ విధంగా వెలాసిటీ వేరియబుల్ అవుతూ అందులో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైమ్ కనుక కాన్స్టెంట్ గా ఉంది, అప్పుడు అది వచ్చి కాన్స్టెంట్ యాక్సలరేషన్. అదే ఒకవేళ ఈ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అంటే ఈ యొక్క రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ కనుక వేరియబుల్ అయిందనుకో, అంటే ఈ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఇలా కాన్స్టెంట్ అయితే ఒక రకం, వేరియబుల్ అయిందనుకో అప్పుడు అది వచ్చి నాన్ యూనిఫామ్ యాక్సలరేషన్ కింద లెక్క. నాన్ యూనిఫామ్ యాక్సలరేషన్ ఏదేమైనా ఒక నాన్ యూనిఫామ్ యాక్సలరేషన్ ని తీసుకుని మనం దాని నుంచి కన్సిడర్ చేసేటప్పుడు సపోజ్ ఒక డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ ని ఎక్స్ప్రెస్ చేస్తాం. 3t⁴ minus 2t³ plus 3t² plus 6t plus 3. ఇప్పుడు ఈ ఈక్వేషన్ అనేటటువంటిది డిస్ప్లేస్మెంట్ యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ టైమ్ గా ఎక్స్ప్రెస్ అవుతుంది. ఇది ఒక యూనిఫామ్ మోషన్ నాన్ యూనిఫామ్ మోషన్ అని ఎక్స్ప్రెస్ చేయాలంటే ఫస్ట్ ఏం తీసుకురావాలి, వెలాసిటీ తెచ్చుకోవాలి. సో ఇక్కడ వెలాసిటీ ఎలా వస్తుంది అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ కాబట్టి ds/dt కట్టుకుంటాం.
ఆ ds by dt ఎంత అవుతుందండి ఇక్కడ 3 4 జాట్ 12 t cube minus 6 t square plus 6t plus 6. As velocity is a variable with respect to time, time తోటి ఈ యొక్క velocity వేరీ అవుతుంది కాబట్టి velocity కాన్స్టెంట్ కాదు. పోనీ కాన్స్టెంట్ యాక్సలరేషన్ ఉందా అది కూడా చెక్ చేద్దాం. యాక్సలరేషన్ రావాలంటే dv by dt కడతాం. dv by dt ఎలా వస్తుందంటే 36 t square minus 6 to the 12 t plus 6 is the acceleration. ఇది కూడా టైం డిపెండెంట్ కాబట్టి యాక్సలరేషన్ కూడా కాన్స్టెంట్ కాదు. ఇప్పుడు ఈ విధంగా వచ్చినప్పుడు ఇది ఒక నాన్ యూనిఫామ్ యాక్సలరేటెడ్ మోషన్ అయింది. ఇటువంటి అప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేటటువంటిది ఎలా ఉంటుంది అని అంటే when does displacement is 0 with velocity 0, velocity 0 అయినప్పుడు displacement 0, velocity 0 అయినప్పుడు displacement ఈ విధంగా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ప్రాబ్లమాటిక్ ఎక్స్ప్రెషన్ అనేది ఎలా ఉంటుంది velocity 0 అయినప్పుడు displacement ఎంత, అలాగే యాక్సలరేషన్ 0 అయినప్పుడు velocity ఎంత, displacement ఎంత. సో ఇలాంటి కండిషన్స్ ని మనం వర్క్ చేయడానికి మనం ఈ యొక్క నాన్ యూనిఫామ్ మోషన్ లో ఈ డిఫరెన్షియేషన్ కాలిక్యులస్ మనం యూజ్ చేస్తాం. సో వెలాసిటీ 0 చేయాలి అని అంటే ఇక్కడ ఈ ఈక్వేషన్ ని ఈక్వల్ టు 0 చేసి దాని నుంచి రూట్స్ తీసుకొచ్చి ఆ రూట్ వాల్యూస్ ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసే కొద్దీ వెలాసిటీ 0 అయ్యే సందర్భం ఎప్పుడు వస్తుంది అనే విషయం మనకు తెలుస్తుంది. అప్పుడు వాటి యొక్క డిస్ప్లేస్మెంట్స్ మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. ఈ విధంగా నాన్ యూనిఫామ్ మోషన్ కి సంబంధించినటువంటి కండిషన్స్ మనం వర్క్ చేస్తాం. అలాగే ఫర్దర్ గా కైనమెటిక్స్ లో మనం ఇంకొక పార్ట్, ఇంపార్టెంట్ పార్ట్ ఎక్స్ప్రెస్ చేసేది ఏంటి అని అంటే గ్రాఫ్స్. మోస్ట్ ఆఫ్ ఆల్ మోషన్ ఆఫ్ ఏ బాడీ కి సంబంధించినటువంటి గ్రాఫ్స్ ని మనం స్టడీ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా స్టడీ చేయాలి. దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఏంటంటే డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్, డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్, అలాగే వెలాసిటీ టైం గ్రాఫ్, వెలాసిటీ టైం గ్రాఫ్, నెక్స్ట్ ఫర్దర్ గా యాక్సలరేషన్ టైం గ్రాఫ్. యాక్సలరేషన్ టైం గ్రాఫ్. సో ఈ విధంగా మొత్తం గ్రాఫ్స్ లో డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్, యాక్సలరేషన్ టైం గ్రాఫ్, వెలాసిటీ టైం గ్రాఫ్. గ్రాఫ్స్ అనగానే మనం యాక్చువల్ గా 2 క్వాంటిటీస్ ని మనం తీసుకొస్తాం అన్నమాట యాజ్ ఎ రిజల్టెంట్. ఏంటంటే slope of the tangent drawn to the curve, slope of the tangent drawn to the curve, next area under the curve, area under the curve, slope of the tangent drawn to the curve. ఇది ఎలా వస్తుందంటే y axis quantity by x axis quantity, quantity on y axis by quantity on x axis. అలాగే ఏరియా అండర్ ద కర్వ్ అనగానే ఎలా వస్తుంది, క్వాంటిటీ ఆన్ y యాక్సిస్ ఇంటూ క్వాంటిటీ ఆన్ x యాక్సిస్. మ్యాథమెటికల్ గా దీనికి మనం స్లోప్ ని యూజ్ చేసుకుంటాం అని అంటే కనుక డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ ని మనం యూజ్ చేస్తాం. అంటే dy by dt కానీ dy by dx కానీ రాస్తాం.
అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ క్వాంటిటీ y ఆన్ x, క్వాంటిటీ ఆన్ y యాక్సిస్ బై డిఫరెన్షియేషన్ ఆఫ్ క్వాంటిటీ ఆన్ x యాక్సిస్ అని అర్థం. అలాగే దీనికి వచ్చేటప్పటికల్లా ఇంటిగ్రేషన్ నోటేషన్ యూజ్ చేస్తాం. ఇంటిగ్రల్ y dx అని అంటాం. ఓకే, సో ఈ విధంగా రెండింటిని కూడా ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి అనేటటువంటిది ఫర్దర్ గా చూద్దాం. ఫస్ట్ ఒక డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ అనేటటువంటిది ఎన్ని రకాలుగా ఉంటుంది అనేటటువంటి దాన్ని డిస్కస్ చేద్దాం. If we consider the displacement taken on y-axis and the time taken on x-axis, the graph may be with y-axis మీద డిస్ప్లేస్మెంట్ తీసుకుని x-axis మీద టైం తీసుకుని మనం గ్రాఫ్స్ గీసేటప్పుడు ఈ విధంగా ఎన్ని గ్రాఫ్స్ అయినా రావాలి. ఇది ఫస్ట్ గ్రాఫ్ అనుకుందాం, ఇది సెకండ్ గ్రాఫ్, ఇది థర్డ్ గ్రాఫ్, అలాగే ఇది వచ్చి ఫోర్త్ గ్రాఫ్, అలాగే ఇది వచ్చి ఫిఫ్త్ గ్రాఫ్, ఇంకా 1 2 3 4 5 ఇంకా ఫర్దర్ గా ఇందులోనే మళ్ళీ క్లమ్జీగా లేకుండా ఉండడం 6 7 8 ఇలాంటి వాటిని రాని మనం ఆల్రెడీ పైన చెప్పుకున్నామండి. ఏంటంటే స్లోప్ అనగానే y యాక్సిస్ క్వాంటిటీ బై x యాక్సిస్ క్వాంటిటీ అని అంటాం. y యాక్సిస్ క్వాంటిటీ ఏంటి? ఇక్కడ డిస్ప్లేస్మెంట్ బై టైం. అంటే దీన్ని ఇక్కడ మనం ఎలా రాయొచ్చు? ds బై dt కింద రాసుకోవచ్చు. సో ఇక్కడ ఈ డిఫరెన్షియేషన్ నోటేషన్ లో ds బై dt అనేది ఫర్దర్ గా అసలు ఏం చెప్తుంది అని అంటే, ఏదైనా ఒక y x అనేటటువంటి దాంట్లో y ఈక్వల్ టు f ఆఫ్ x అనేటటువంటి ఒక ఫంక్షన్ ని మనం ఒక గ్రాఫికల్ నోటేషన్ లో ఇలా రాసామని అనుకుంటాం. దట్ మే బి సర్టెన్ కర్వ్, ఒక కర్వ్ అయ్యి ఉండొచ్చు అని అనుకుని ఈ విధంగా రాసామని అనుకుంటాం. అట్ ఎవ్రీ పాయింట్ ఒక స్మాలెస్ట్ టైం ఇంటర్వెల్ ని మనం కన్సిడర్ చేస్తూ వెళ్ళచ్చు. ఇక్కడ ఒక dx ఎలిమెంట్ ఉందని అనుకుంటే, ఇక్కడ ఒక dy ఎలిమెంట్ ఉందని అనుకుంటే, ఈ కర్వ్ వచ్చినప్పుడు ఆ కర్వ్ కి సపోజ్ ఇలా ఒక కర్వ్ ఉంది, ఆ కర్వ్ కి ఈ రెండు పాయింట్స్ నుంచి ఇలా తీసుకుని ఈ రెండింటిని జాయిన్ చేస్తూ గీసినటువంటిది ఒక స్ట్రైక్ లైన్ అవుతుంది కదా. ఈ విధంగా వచ్చినటువంటి స్ట్రైక్ లైన్ యొక్క స్లోప్ ని మనం ఈ క్వాంటిటీ అంటే దీన్ని డెల్టా వై, దీన్ని డెల్టా ఎక్స్ అని రాసుకుంటే స్లోప్ అనేటటువంటిది డెల్టా వై బై డెల్టా ఎక్స్ అవుతుంది. దీన్ని రెడ్యూస్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, ఇలాగా స్మాలెస్ట్ లెవెల్ కి తీసుకుంటూ వెళ్ళిపోయారు, తగ్గించుకుంటూ వెళ్ళిపోయారు, చిన్నదిగా చేసుకుంటూ వెళ్ళిపోయారు. సో ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళడాన్ని మనం లిమిట్ డెల్టా టీ డెల్టా ఎక్స్ టెన్స్ టు 0 అని చెప్పంటాం. లిమిట్ డెల్టా ఎక్స్ టెన్స్ టు 0, డెల్టా వై బై డెల్టా ఎక్స్ ఇస్ కాల్డ్ డివై బై డిఎక్స్. అంటే ఏమవుతుంది? ఒకనొక రెండు సక్సెసివ్ పాయింట్స్ దగ్గర ఉన్న ఒక స్ట్రైక్ లైన్ యొక్క స్లోప్ ని కనుక్కున్నట్టు అవుతుంది, దాని యాంగిల్ ని స్లోప్ ని కనుక్కున్నట్టు అవుతుంది. సో ఆ స్ట్రైక్ లైన్ అనేటటువంటిది ఇక్కడ మనకి టాంజెంట్ అవుతుంది కాబట్టి ద స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ డ్రాన్ టు ద కర్వ్ అట్ ఎ గివెన్ పాయింట్ అనేటటువంటిది డివై బై డిఎక్స్. యాక్చువల్ క్యాలిక్యులస్ పర్పస్ కూడా అది. దాన్ని ఇప్పుడు ఇక్కడ అప్లై చేసామని అనుకోండి, అంటే డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ లో ఒక స్మాలెస్ట్ టైం ఇంటర్వెల్ ఇక్కడ ఒక కర్వ్ కనుక మనం తీసుకుని ఇక్కడ వచ్చేటటువంటి స్మాలెస్ట్ టైం ఇంటర్వెల్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ని తీసుకుని ds బై dt చెప్పగలిగితే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా దిస్ బికమ్స్ v ఇన్స్టాంటేనియస్. ఇప్పుడు మనం గ్రాఫ్స్ ని చాలా ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు కదా. ఇక్కడ ఏమవుతుందంటే స్ట్రైక్ లైన్ 1 ప్యారలల్ టు x యాక్సిస్ ఉంది. సో ప్యారలల్ టు x యాక్సిస్ ఉంది అంటే అక్కడ డెల్టా s 0, కాబట్టి దట్ బికమ్స్ రెస్ట్, బాడీ రెస్ట్ లో ఉన్నట్లు లెక్క. అలాగే సెకండ్ కి వచ్చామని అనుకోండి, ఫస్ట్ థర్డ్ కి వెళ్దాం. దీని స్లోప్ ఏమైంది? ఇక్కడ పాజిటివ్ అయింది, కాన్స్టెంట్ గా ఉండి
స్లోప్ పాజిటివ్ అయింది. సో స్లోప్ కాన్స్టెంట్ కాబట్టి స్లోప్ కాన్స్టెంట్ అంటే ఏంటి అంటే డెల్టా ఎస్ బై డెల్టా టీ కాన్స్టెంట్ అంటే వెలాసిటీ ఆఫ్ ద బాడీ కాన్స్టెంట్. వెలాసిటీ ఆఫ్ ద బాడీ కాన్స్టెంట్. వెలాసిటీ ఆఫ్ ద బాడీ కాన్స్టెంట్ అయితే అది ఏ టైప్ ఆఫ్ మోషన్ మనకి యూనిఫామ్ మోషన్. అట్ ద సేమ్ టైం పాజిటివ్ ఉంది, పాజిటివ్ స్లోప్ ఉంది. అంటే స్లోప్ పాజిటివ్ అవ్వడం అంటే అక్కడ ఎస్ వాల్యూ పెరుగుతుంది. డిస్ప్లేస్మెంట్ అనేది గోస్ ఆన్ ఇంక్రీజింగ్, గోస్ ఆన్ ఇంక్రీజింగ్. అంటే ఆరిజిన్ అనేటటువంటిది మన రిఫరెన్స్ లెవెల్ అని అనుకుంటే ద బాడీ గోస్ అవే ఫ్రమ్ us. ద సేమ్ టైం ఇది థర్డ్ కి, ఇది యాక్చువల్ గా పాజిటివ్ ఉన్నటువంటిది థర్డ్ గ్రాఫ్. సెకండ్ గ్రాఫ్ వచ్చేటప్పటికల్లా స్లోప్ కాన్స్టెంట్. అదేవిధంగా ఆ స్లోప్ మాత్రం నెగిటివ్ ఉంది. స్లోప్ నెగిటివ్ ఉందంటే అక్కడ ఎస్ డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అవుతుంది కాబట్టి బాడీ goes towards us, comes towards us. బాడీ మన వైపుకి వస్తుంది అన్నమాట. ఆ విధంగా ఇక్కడ ఇచ్చేటటువంటి గ్రాఫ్స్ లో 1 రెస్ట్ కి సంబంధించింది, 2, 3 రెండు కూడా యూనిఫామ్ మోషన్ కి సంబంధించింది, యూనిఫామ్ మోషన్ కి సంబంధించింది. అలాగే ఇంకా 4కి వచ్చేటప్పటికల్లా చూద్దాం. 4లో ఏమవుతుందంటే 4లో ఏమవుతుందంటే స్లోప్ గోస్ ఆన్ ఇంక్రీజింగ్. కర్వేచర్ కర్వ్ మనకి ఇలా ఉంది, ఇలా ఉంది కర్వ్. కర్వ్ ఇలా ఉన్నప్పుడు ప్రతి చోట కూడా గీసినటువంటి స్ట్రైట్ లైన్ టాంజెంట్ ఇలా పెరుగుతూ వెళ్తుంది. అంటే ప్రతి చోట గీసినటువంటి స్ట్రైట్ లైన్ కి సంబంధించినటువంటి స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ పెరుగుతుంది కాబట్టి మనకి ఇక్కడ ఇంక్రీజింగ్ స్లోప్ కింద లెక్క. సో ఇంక్రీజింగ్ స్లోప్, స్లోప్ అంటేనే ఇక్కడ వెలాసిటీ అని అంటున్నాం. సో ఇక్కడ వెలాసిటీ ఇంక్రీజ్ అవుతున్నట్లు లెక్క. వెలాసిటీ ఇంక్రీజెస్, వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఏంటిది నాన్ యూనిఫామ్ మోషన్. ఆ తర్వాత అది యాక్సలరేషన్, యూనిఫామ్ యాక్సలరేషన్, నాన్ యూనిఫామ్ యాక్సలరేషన్, ఇట్ డిపెండ్స్ అపాన్ ద రిలేషన్ విత్ టైం t. yes, how related with t, displacement t తోటి స్క్వేర్ తో రిలేషన్. అంటే s డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు t స్క్వేర్ అయితే యాక్సలరేషన్ కాన్స్టెంట్ అవుతుంది, s డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు t క్యూబ్ అయితే యాక్సలరేషన్ వేరియబుల్ అవుతుంది. అది మనం ఇక్కడ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇక్కడ డిస్కస్ చేసాం. ఓకే, సో ఈ విధంగా ఇప్పుడు 5th గ్రాఫ్ ని తీసుకున్నామని అనుకుంటాం. 5th గ్రాఫ్ లో స్లోప్ డిక్రీజ్ అవుతుంది. స్లోప్ డిక్రీజ్ అవుతుంది. స్లోప్ డిక్రీజ్ అవడం అంటే వెలాసిటీ డిక్రీజ్ అవుతున్నట్లే, వెలాసిటీ డిక్రీజ్ అవుతున్నట్లే. సో వెలాసిటీ డిక్రీజ్ అవడాన్ని మనం ఏ విధంగా చెప్పచ్చు? రిటార్డేషన్. సో ఈ రిటార్డేషన్ కాన్స్టెంటా వేరియబులా అనేటటువంటిది మనకి అక్కడ ఉండేటటువంటి టైం రిలేషనే చెప్పాలి. సో ఈ విధంగా మనం ఈ యొక్క మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ ని చెప్పుకోవచ్చు. ఇది కైనమాటిక్స్ లో ఒక పార్ట్. ఓకే, థ్యాంక్ యూ. దీనికి సంబంధించిన ఈ పీడిఎఫ్ ఇక్కడ ఉన్న ఈ బోర్డు, వైట్ బోర్డుకి సంబంధించిన పీడిఎఫ్ అంతా ఒక ప్రింట్, ఒక పీడిఎఫ్ ఫామ్ లో పంపించడం జరుగుతుంది.